ఫస్ట్ ఈ ఛాలెంజ్ ఫేసెస్ వచ్చేసి లిటరలీ ఫోన్ చేసేటప్పుడు తిట్టేవాళ్ళు. అండ్ కొన్నిసార్లు నెగోషియేషన్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా అసలు మీకు ఏం తెలీదు, ఇది అసలు సక్సెస్ అవ్వదు, అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అనేవాళ్ళు. బయట కాలేజెస్ది ఆల్రెడీ మా ఫ్రెండ్స్ మమ్మల్ని కాల్ చేసి నెక్స్ట్ ఏ టెక్నాలజీస్ ట్రెండ్ అవుతాయి అని అడిగేవారు. సో మాకైతే NIT ఉంది చెప్పడానికి, వాళ్ళకి అలాంటి ఆప్షన్ లేదు. కాబట్టి మేమేం చేసామంటే ఈ గ్యాప్ని ఫిల్ చేయడం కోసం కెరీర్ అప్గ్రేడ్ అయిన ఒక ప్లాట్ఫామ్ స్టార్ట్ చేసాం. మాకు ఈ ఫస్ట్ ఈ ఛాలెంజ్ ఫేసెస్ వచ్చేసి లిటరలీ ఫోన్ చేసేటప్పుడు తిట్టేవాళ్ళు. అండ్ కొన్నిసార్లు నెగోషియేషన్ అప్పుడు వాళ్ళ పేరెంట్స్ కూడా అసలు మీకు ఏం తెలీదు, ఇది అసలు సక్సెస్ అవ్వదు, అసలు ఎందుకు స్టార్ట్ చేస్తున్నారు అనేవాళ్ళు. అండ్ మాకు కొన్నిసార్లు సర్వీస్ అయిపోయిన తర్వాత పేమెంట్స్ ప్రొవైడ్ చేయడం కానీ లేదంటే ఇవ్వడం కానీ చాలా లేట్ చేస్తుండేవాళ్ళు. ఫస్ట్లో అయితే ఇది మా ఫ్రెండ్స్ కోసం ఇంకా కాంపిటీషన్స్ కోసం అనే స్టార్ట్ చేసాం. బట్ వన్స్ మా ఫస్ట్ క్లైంట్ పవిత్ర వచ్చి మాకు గుడ్ ఫీడ్బ్యాక్ ఇచ్చిన తర్వాత మా కాన్ఫిడెన్స్ పెరిగి దీన్ని పెద్దగా బిల్డ్ చేయాలని అనుకుంటున్నాం. ఇనీషియల్గా అయితే ఇది మేము మొత్తం మాన్యువల్ ప్రాసెస్ చేసేవాళ్ళం. లైక్ వాట్సాప్ స్టేటస్ ఇంకా ఇన్స్టాగ్రామ్ స్టోరీస్ ద్వారా పెట్టి మా ఫ్రెండ్స్ ఎవరైతే మమ్మల్ని రీచ్ అవుట్ అవుతారో వాళ్ళకి 1-on-1 సెషన్ ఇంటర్వ్యూస్ తీసుకొని తర్వాత ఆ ట్రెండ్స్ మీద రీసెర్చ్ చేసి మేము వాళ్ళకి గైడెన్స్ ఇచ్చేవాళ్ళం. ప్రస్తుతం అయితే దానికి ఒక వెబ్సైట్ క్రియేట్ చేసి ప్లాట్ఫామ్ మీద ఆటోమేట్ చేసే పని చూస్తున్నాం. మాకేమైనా డౌట్స్ ఉన్నా ఇంకా ప్రాబ్లమ్స్ ఉన్నా మా మెంటర్స్ మోనిష్ సార్ అండ్ మణికంఠ సార్ మాకు హెల్ప్ చేసేవారు. టు బి ఫ్రాంక్, ఇక్కడ మాకు స్టార్టప్ ఇంకా మా యొక్క ఎడ్యుకేషన్ మేనేజ్ చేయడం పెద్ద ఇబ్బంది అనిపించలేదు. ఎందుకంటే మేము ఏదైతే క్లాస్లో చదువుకుంటామో దాన్ని ఇక్కడ ఇంప్లిమెంట్ చేస్తాం. సో దట్ ఇట్ మేక్స్ అవర్ వర్క్ ఈజీ. దట్టు మేము మా ఎడ్యుకేషన్ కూడా డివైడ్ చేసుకొని 3 మెంబర్స్ని చదువుకోవడం వల్ల వీ కెన్ మేనేజ్ అవర్ స్టడీస్ అండ్ ది స్టార్టప్ అట్ ది సేమ్ టైం. ఇనిషియల్గా మా పేరెంట్స్ రియాక్షన్ అయితే చాలా సింపుల్గా ఉంది, బికాస్ వాళ్ళు ఇవన్నీ ఎక్స్పెక్ట్ చేసి మమ్మల్ని ఇక్కడ జాయిన్ చేశారు కాబట్టి. బట్ అది ఫస్ట్ ఇయర్లో జరగడం అనేది అన్ఎక్స్పెక్టెడ్ థింగ్ అది. సో దట్ దే ఫీల్ ఎక్సైటెడ్ అండ్ దే థాట్ వీఆర్ గోయింగ్ అండ్ గ్రోయింగ్ ఫర్దర్. సో మేము ట్రై చేస్తున్నామంటే దీన్ని ఫర్దర్గా మేము ఒక ఫుల్ స్కేల్ వెబ్సైట్గా బిల్డ్ చేయడానికి ట్రై చేస్తున్నాము.